ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఓకే ఓకే రామన్న రామన్న ఒక్కడి ఏం కదరా కాంగ్రెస్ వర్ధిల్లాలి 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 జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, భీమసాగరరావు గారి నాయకత్వం, సురేఖమ్మ గారి నాయకత్వం. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ భీమసాగరరావు గారి నాయకత్వం, సురేఖమ్మ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. జై కాంగ్రెస్ కావాలని చెప్పి కేబినెట్ లో తీర్మానం అయిన తర్వాత అసెంబ్లీలో కూడా బిల్ పాస్ చేయడం జరిగింది. గతంలో కూడా ఆర్డినెన్స్ జారీ చేయడం కూడా జరిగింది. ఆ ఆర్డినెన్స్ కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్ని అక్కడ గవర్నర్ నుంచి రాష్ట్రపతి కూడా పంపడం జరిగింది. రాష్ట్రపతి కూడా ఆగిపోవడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు అసెంబ్లీలో కూడా బిల్ పాస్ చేయడం జరిగింది. గతంలో ఏదైతే 2018 పంచాయతీరాజ్ చట్టం, 2019 మున్సిపల్ చట్టాన్ని వాటి సవరణ చేస్తూ అప్పుడున్న సవరణ చట్ట ప్రకారం ఏముందంటే 50% రిజర్వేషన్లు అన్ని వర్గాలకు 50% రిజర్వేషన్లు ఉండేది.
వాటిని రద్దు చేస్తూ ఈ రోజు బీసీలకు 42% రిజర్వేషన్ ఉండాలని చెప్పి 50% స్లాబ్ అనేది తీసివేయాలని చెప్పి ఈ రోజు పార్లమెంట్ అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. కేబినెట్ కూడా ఆమోదం చేయడం జరిగింది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేసిన నిర్ణయాన్ని మేము అందరం కూడా పెద్దలు మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిలార్ ప్రేమసాగర్ రావు గారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సురేఖమ్మ గారి నాయకత్వంలో బీసీ సోదరులందరం కూడా మంచిర్యాలలో పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. ఇంకొక విషయం చెప్పేది ఏంటంటే ఆ రోజు రాహుల్ గాంధీ యొక్క సూచన మేరకు, రాహుల్ గాంధీ యొక్క కోరిక మేరకు తెలంగాణ వచ్చిన తర్వాత భారతదేశంలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారిగా కులగణన చేపట్టడం జరిగింది. ఆ కులగణన చేపట్టి మాటల మట్టుకే కాకుండా చేతులలో నిరూపించిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పాలి తప్పదు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు చేసిన సాహసోపేత ధైర్యానికే ఈ రోజు బీసీలకు 40% రిజర్వేషన్ కూడా రావడం జరిగింది. ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ చూసుకుంటే పార్టీ అధ్యక్షులుగా ఒక ఓసీలు ఉంటారు. బీజేపీ పార్టీ చూసుకుంటే వాళ్ళు కూడా అక్కడ పెత్తందారులే అధ్యక్షులుగా ఉంటారు. కేవలం ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఒక బీసీ బిడ్డ ఒక గౌడ్ మహేష్ గౌడ్ గారు కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఈ రోజు మరోసారి కూడా నిరూపించడం జరిగింది. కేవలం కాంగ్రెస్ పార్టీ బీసీల పట్ల చిత్తశుద్ధి ఉందని చెప్పి నిరూపించడం జరిగింది. తప్పకుండా ఇది కేంద్రంలో కూడా పార్లమెంట్ లో ఆమోదం పొందేదాకా తెలంగాణ రాష్ట్రమే కాదు భారతదేశంలో యావత్ బీసీ సోదరులందరూ కూడా ఏకమై ఆ రోజు ఢిల్లీలో ధర్నా చేయడం జరిగింది. ఈ రోజు కూడా బీజేపీ వాళ్ళ మెడలు వంచి తప్పకుండా పార్లమెంట్ లో కూడా మేము బిల్లు పాస్ చేయడానికి అందరం కూడా కృషి చేద్దామని చెప్పడం జరుగుతుంది. తప్పకుండా ఈ 42% రిజర్వేషన్ కు ఈ రోజు అసెంబ్లీలో అమలు చేసినందుకు ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి, శాసనసభ్యులకు, మంత్రిమండలి అందరికీ కూడా మేము అందరం కూడా ఈ రోజు ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు పెద్దలు కొట్టియాల ప్రేమసాగర్ రావు గారు, బీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి సురేఖమ్మ గారి ఆదేశాల మేరకు ఈ అసెంబ్లీలో గతంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే తెలంగాణలో 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చిందో ఆ హామీ మేరకు ఈ రోజు శాసనసభలో చట్టసభలో బిల్లు చేసి దాన్ని ఆమోదం పొందిన సందర్భంగా మరి ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి, మంత్రివర్గానికి మరి పెద్ద ఎత్తున ఇవాళ కృతజ్ఞతలు బీసీలందరం తెలియజేస్తున్నాం. అదే సందర్భంగా ఈ సందర్భాన్ని పురస్కరించుకొని సీట్ల పంపిణీ కూడా చేపట్టడం జరిగింది. ఏదైతే ఈ దేశంలో బడుగు బలహీన వర్గాల కోసం ఆలోచించే పార్టీ అంటూ ఏమైనా ఉన్నదంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమని చెప్పక తప్పదు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు మా అగ్రనాయకులు రాహుల్ గాంధీ గారు కామారెడ్డి డిక్లరేషన్ లో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే 6 గ్యారంటీలతో పాటు బీసీలకు 42% చట్టసభలలో రిజర్వేషన్ కల్పిస్తామని ఏదైతే మాట ఇచ్చిందో ఆ ఇచ్చిన మాట కట్టుబడి మరి ఈ రాష్ట్రంలో ప్రజాపాలన ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి గారి సర్కారు ఒక్కొక్కటి 6 గ్యారంటీలలో ఒక్కొక్కటి అమలు చేస్తూ మరి ఈ రోజు 42% చట్టసభలో తీర్మానం చేసి బిల్లు ఆమోదం చేయడం జరిగింది. గత ప్రభుత్వం 50% స్లాబులు ఇస్తే దాన్ని కూడా ఎత్తివేస్తూ మరి పంచాయతీరాజ్ చట్టాన్ని, మున్సిపల్ చట్టాన్ని సవరణ చేస్తూ ఆ బిల్లులు కూడా ఆమోదం తెలపడం జరిగింది. ఈ సందర్భంగా బీసీ సోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే, ప్రభుత్వం మాత్రమే బీసీల కోసం, అనగారిన మరి ప్రజల కోసము, బడుగు బలహీన వర్గాల కోసం ఆలోచిస్తుంది. కాబట్టి దయచేసి మీరు ఈ బీఆర్ఎస్ గాని బీజేపీ మాటలకు నమ్మి మోసపోకండి. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్లలో 42% బీసీలు నిలబడతారు. ప్రతి ఒక్కరిని మరి పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలపరుస్తూ పెద్ద ఎత్తున స్థానిక సంస్థలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించినట్లయితే మరింత ప్రభుత్వం ఉత్సాహంతో మరిన్ని పథకాలు తీసుకొచ్చి 6 గ్యారెంటీలు పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయడం కాకుండా బీసీలకు పెద్దపీట వేస్తుందని చెప్పి సందర్భంగా బీసీ సోదరులకు మరి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అదే సందర్భంలో ఇటు బీఆర్ఎస్ కూడా గతంలో దోచుకోవడం తప్ప ఏ రోజు కూడా ఉన్న రిజర్వేషన్ 33% అప్పుడు రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు ఇస్తే దాన్ని కూడా తగ్గించి 23% ఇవ్వడం జరిగింది గతంలో. కానీ ఈ రోజు మళ్ళీ అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 42% రిజర్వేషన్ చేసి మరి చట్టం చేసి ఏదైతే గవర్నర్ కు పంపిస్తే బీజేపీ వాళ్ళు అక్కడ తొక్కిపెట్టి దాన్ని మళ్ళీ రాష్ట్రపతికి పంపించడం జరిగింది. అది కుట్ర కాదా ఒకసారి ప్రజలు ఆలోచించాలి. బీజేపీ చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. కేవలం కులాల పేరిట, మతాల పేరిట ఈ దేశాన్ని ముక్కలు చేస్తూ, ఓట్ల చోరీ చేస్తూ, దొంగతనం మూడోసారి అధికారంలోకి వచ్చింది మోడీ సర్కార్. కాబట్టి సోదరులారా, మీరు రానున్న స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వానికి అందరూ కూడా బాసట నిలిచి మద్దతు పలికి కాంగ్రెస్ పార్టీ బలపరిచే అభ్యర్థులందరినీ కూడా పెద్ద ఎత్తున గెలిపించి కాంగ్రెస్ పార్టీకి వెన్నంటూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రజలందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. జై హింద్, జై కాంగ్రెస్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.